శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయము తెనాలిలోని వైకుంఠపురంలో ఉందన్నమాట. ఈ టెంపుల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు స్వామిగా అయితే గనక స్వామివారికి అయితే గనక దర్శనమిస్తారనమాట. మరి ఈ టెంపుల్లోకి వెళ్ళి ఈ టెంపుల్ యొక్క విశేషాలు, అలాగే ఈ టెంపుల్లో కొలువైనటువంటి స్వామివారి యొక్క గొప్పతనాన్ని అయితే కనుక తెలుసుకుందాము. ఒకరోజు తెనాలి నివాసి అయిన తుళ్ళూరు బాల నరసింహారావు గౌడ్కి నాగరాజు స్వామి కలలో కనిపించి రేపల్లెకు దక్షిణంగా ఉన్న ఒక ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టమని తెలిపారట. ఈ సందేశం విన్న బాల నరసింహస్వామి గౌడ్ గారు తన స్వంత భూమిని టెంపుల్ నిర్మాణానికే ఇవ్వడమే కాకుండా దాతల నుండి అయితే గనక విరాళాలు సేకరించి దేవాలయ నిర్మాణాన్ని అయితే గనక చేపట్టారు. దేవాలయ నిర్మాణం ముందరే చేపట్టినప్పటికీ 1972 సంవత్సరం జూన్ నెలలో వైకానస ఆగమనం ప్రకారం విగ్రహ ప్రతిష్టాపన అయితే గనక జరిగిందట. అట్లాగే ఈ టెంపుల్లో ఉన్నటువంటి పార్కింగ్ స్థలం అనేది చాలా విశాలంగా ఉంటుంది. అక్కడ మీరు మీ ఓన్ వెహికల్లో వచ్చినా కూడా మనకి ఇక్కడ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కానీ అదే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు మన తెనాలి ప్రాంతంలో వైకుంఠపురంలో అయితే కనుక కొలువై ఉన్నారనమాట. ఈ స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుల యొక్క కోరిన కోరికలు తీరుస్తూ స్వామివారు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతో వైభవంగా అయితే కనుక ఈ దేవాలయం అయితే అలరాడుతుంది. ముందుగా మనకి రాగానే గరుత్మంతుల వారైతే కనుక మనకి దర్శనమిస్తారనమాట. ఆలయం ప్రాంగణం మొత్తం కూడా ఎంతో ఆధ్యాత్మికతతో, అలాగే స్వామివారి సన్నిధిలో వినిపించే గోవింద నామస్మరణతో ఎంతో ప్రశాంతంగా అయితే కనుక ఉంటుందన్నమాట. వైకుంఠపురం అని పేరు వినగానే స్వామివారి నివసించే వైకుంఠం అయితే కనుక మనకి గుర్తుకు వస్తుంది. భక్తుల విశ్వాసంలో కూడా ఈ క్షేత్రానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందన్నమాట. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న స్వామివారికి ఊంజల్ సేవ, అలాగే శాస్త్రదీపాలంకరణ సేవ, గరుడ సేవ, పల్లకి సేవ, ప్రతిరోజు శాంతి కళ్యాణం, అలాగే శాశ్వత అన్నదానము, నాగప్రతిష్ఠ మరియు అంతరాలయంలో అష్టోత్తరం అనేది విశేషంగా అయితే కనుక నిర్వహించబడతాయన్నమాట. అట్లాగే ఈ యొక్క టెంపుల్లో మరి ఒక విశేషం ఏంటంటే మనం శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు మనం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని కూడా ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల భూ వివాదాలు ఏమైనా ఉన్నా కూడా అవి అయితే కనుక తొలగిపోతాయన్నమాట. అంతటి మహిమగల ఈ దేవాలయంలో ప్రతి శనివారం కూడా విశేషంగా దూర ప్రాంతాల నుంచి అయితే కనుక భక్తులు అధిక సంఖ్యలో అయితే కనుక వస్తారనమాట. ఇక్కడ కొలువై ఉన్నటువంటి నాగుల పుట్ట ఏదైతే ఉన్నదో అక్కడ అడుగు భాగంలో అయితే కనుక స్వామివారు 3 అడుగుల రూపంలో అయితే కనుక కొలువై ఉన్నారని అయితే కనుక ఇక్కడ భక్తులు అయితే కనుక విశ్వసిస్తారనమాట. అలాగే ఇప్పుడు ఈ టెంపుల్లో ఏ విధంగా చేరుకోవాలి, ఈ టెంపుల్ని దర్శించుకోవడానికి ఏ ఏ ప్రాంతాల నుంచి ఎంత దూరం ఉందనేది తెలుసుకుందాము. ఈ టెంపుల్ విజయవాడ నుండి 33 కిలోమీటర్లు, అలాగే అమరావతి నుండి 50 కిలోమీటర్లు, అలాగే గుంటూరు నుండి 29 కిలోమీటర్ల దూరంలో అయితే కనుక ఉందన్నమాట. ఈ టెంపుల్లో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి, అట్లాగే తమ యొక్క మొక్కుల్ని తీర్చుకోవడానికి విశేషంగా దూర ప్రాంతాల నుండి అయితే కనుక భక్తులు అయితే కనుక విచ్చేస్తారనమాట. ఈ దేవాలయంలో ఈ విధంగా పుష్కరిణి కూడా ఉందండి. పిల్లలతో ఎవరైనా వెళ్తే కనుక కొంచెం సేపు అయితే కనుక ఇక్కడ ప్రశాంతంగా అయితే కనుక గడపవచ్చు. ఈ టెంపుల్లో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని, అట్లే ఇక్కడ నాగేంద్రుని పూజించడం ద్వారా సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని అయితే గనక భక్తులు ప్రగాఢంగా అయితే గనక విశ్వసిస్తున్నారు.
ఇక్కడికి వచ్చిన భక్తులు వారి యొక్క మొక్కులు తీర్చుకోవడానికి కళ్యాణ కట్ల, అట్లాగే పొంగళ్ళ యొక్క షెడ్లు అయితే గనక దేవస్థానం వారైతే గనక ఏర్పాటు చేశారు. వారి యొక్క వివరాలను దేవాలయ కమిటీ వారితో అయితే గనక తెలుసుకోవచ్చు. అట్లాగే దర్శనానికి వచ్చి ఉచిత దర్శనం, అలాగే రూ. 50 దర్శనం, అట్లాగే రూ. 150 దర్శనం అయితే గనక ఉందనమాట. రూ. 50, రూ. 150 దర్శనం టికెట్ తీసుకున్న వారు స్వామివారిని దగ్గర నుంచి అయితే గనక వీక్షించవచ్చు అనమాట. శనివారం తప్ప మిగిలిన రోజుల్లో అయితే గనక అంత రష్ అయితే ఉండదనమాట. శనివారం మాత్రం చాలా విశేషంగా అయితే గనక భక్తులైతే గనక దూర ప్రాంతాల నుంచి అయితే గనక విచ్చేస్తారనమాట. ఈ దేవాలయం యొక్క టైమింగ్స్ చూసుకుంటే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, అలాగే మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే గనక ఓపెన్‌లో ఉంటుందనమాట. అట్లాగే శనివారం రోజున మాత్రం ఉదయం 5:30 నుంచి 2 గంటల వరకు, 3:30 నుంచి 9 గంటల వరకు అయితే గనక దేవస్థానం ఓపెన్‌లో ఉంటుందనమాట. సో, మీరు ఎవరైనా గనక స్వామివారిని దర్శించుకోవాలంటే గనక ఈ టైమింగ్స్‌లో అయితే గనక స్వామివారి దేవస్థానానికి అయితే గనక వచ్చి స్వామివారి కృపకైతే గనక పాత్రలు కావచ్చు. ఈ ఆలయంలో కనిపించే భక్తుల సందడి, అలాగే దేవస్థానంలో వినిపించే గోవింద నామస్మరణ, స్వామివారి యొక్క ప్రత్యేక అలంకరణ, అలాగే అమ్మవారి యొక్క దర్శనం నిజంగా నాకైతే చూడడానికి 2 కళ్ళు చాలవు అని అనిపించిందండి. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగేంద్ర స్వామి వారి యొక్క సన్నిధి కూడా భక్తులనైతే గనక విశేషంగా అయితే గనక ఆకర్షిస్తుందనమాట. సో, మీరు కూడా ఈ దేవాలయాన్ని అయితే గనక వీక్షించి స్వామివారి కృపకైతే పాత్రలవుతారని ఈ వీడియో ద్వారా అయితే గనక ఈ టెంపుల్ యొక్క టూర్‌ని అయితే గనక మీకు అందిస్తున్నాను. సో, మీరు కూడా ఈ దేవాలయాన్ని సందర్శించి టెంపుల్ టూర్ అనేది ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు ఎంతో కొంత నచ్చి ఉంటే గనక మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఈ దేవాలయం యొక్క గొప్పతనాన్ని మరికొంతమందికైతే గనక మనం తెలియపరిచిన వాళ్ళం అవుతామనమాట. సో, ఇదేనండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోలు నేను తీయడం కోసం నన్నైతే గనక సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. సో, కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.